కాకినాడ జిల్లా ప్రత్తిపాడు కొండపై వెలిసిన లూత్ మేరీమాత అమ్మవారి మహోత్సవాలకు ప్రత్తిపాడు ఆర్సీఎం సంఘం తిరుకుటుంబ దేవాలయం తరపున ఆహ్వానిస్తున్నట్లు ఫాదర్ ఒమ్మి మోహన్ ప్రసాద్ తెలిపారు. సుమారు 70 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ మహోత్సవాలకు ప్రత్తిపాడు పరిసరాల ప్రాంతాల వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ఫాదర్ రెవరెండ్ ఒమ్మి మోహన్ ప్రసాద్, మఠ కన్యలు, సంఘ సభ్యులు డేకల వసంత్, మేకల రమేష్, కాతెట్టి దాసు, నీలపల్లి జయగంట, ఇరుగుల చక్రం, మోర్తా లాజర్ మీడియా ముఖంగా తెలియజేశారు. అదేవిధంగా ప్రముఖ నాయకులు తమ సంఘానికి కొండపై రోడ్లకు, విద్యుత్కు, నూతన చర్చ్కు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు కృతజ్ఞతలు తెలియజేశారు. లూత్ మేరీమాత మహోత్సవాల్లో అందరూ పాల్గొనాలని ఆకాంక్షించారు. సహోదరి సహోదరులారా, ప్రత్తిపాడు ఆర్సీఎం సంఘం తిరుకుటుంబ దేవాలయం తరపున మిమ్మందరినీ ఫిబ్రవరి 11వ తారీఖున జరగనున్నటువంటి ప్రత్తిపాడు పరిశుద్ధ మరియగిరి లూర్దు మాత మహోత్సవానికి మిమ్మల్ందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి ఇక్కడ గుమికూడినటువంటి పెద్దలు, విశ్వాసులు, యువతీ యువకులు, మర్యాదలస్తులు, మఠ కన్యలు, గురువులందరి తరపున మీ అందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాం. మరి గత 76 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి యాత్రా మహోత్సవం, మరి గతంలో ఆపివేసినటువంటి తిరునాళ్ళ మహోత్సవం మరలా మేము పునఃప్రారంభిస్తూ ఉన్నాం. 9, 10, 11 తేదీలలో తిరునాళ్ళ మహోత్సవం జరుగుతూ ఉంది. మరి ఈ తిరునాళ్ళ మహోత్సవంలో మీరందరూ కూడా వచ్చి పాలు పంచుకొని అమ్మ మరియ లూర్దు మాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీరందరూ మీ మనవులను విన్నవించుకొని మీరు మీ కుటుంబము దీవెనలతో తరించా మేమందరం కూడా కోరుచూ ఉన్నాం. ఇట్లు ప్రత్తిపాడు విశ్వాస సంఘము విచారణ గురువు ఫాదర్ మోహన్ ప్రసాద్, విశ్వాస సంఘ సలహా సంఘ పెద్దలు, మర్యాదలస్తులు, యువతీ యువకులు, పునీత జోజప్ప గారి మఠవాసులు, ఉపదేశులు, గ్రామ విశ్వాసులు. తూర్పుగోదావరి జిల్లాగా నేడు కాకినాడ జిల్లాగా ప్రసిద్ధిగాంచినటువంటి ప్రత్తిపాడు మరియగిరి మాత లూర్దు మాత మేరీమాత ఉత్సవాలు గత 70 సంవత్సరాలకు పైగా ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క యాత్రా మహోత్సవానికి, తిరునాళ్లకు జిల్లా నలు ప్రాంతాల నుండి మాత్రమే కాకుండా వివిధ జిల్లాలకు చెందినటువంటి భక్తులు కూడా జాతి, మత, కుల, వర్గ భేదాలు లేకుండా ఎంతోమంది ఆ తల్లిని దర్శించుకుని మొక్కుకొని ఎన్నో మేలులు, వరాలు పొందుతున్నామని వాళ్ళంతటా వాళ్ళే సాక్ష్యం ఇస్తూ వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఫిబ్రవరి 9, 10, 11 తేదీలలో మరిటి ఘనమైనటువంటి యొక్క మహోత్సవానికి గ్రామ ప్రజలైతేనేమి, సంఘ పెద్దలైతేనేమి, విశ్వాసులైతేనేమి, మర్యాదలస్తులు, మరి మఠకన్యలు, స్థానిక మఠకన్యల యొక్క కృషితో ఈ యొక్క పుణ్యక్షేత్రం ఎంతో అభివృద్ధి చెందింది. నాడు వాళ్ళు ప్రారంభించినటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రం ఎంతోమంది గురువుల యొక్క ప్రోత్సాహం మేరకు, వారి చేసినటువంటి విశ్వాసపు కృషి మేరకు ఈనాడు దినాభివృద్ధి అవుతున్నటువంటి ఆ పుణ్యక్షేత్రానికి ప్రభుత్వం తరపున కూడా మనకి అనేకమైనటువంటి సహాయాలు అందినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అక్కడికి కరెంట్ అని, మరి సిమెంట్ రోడ్ అని, లేక మరి నీటి సరఫరాని, ఇవన్నీ కూడా ప్రభుత్వం మనకు ఎంతో సహాయం చేసింది మన యొక్క సంఘ విశ్వాసుల యొక్క కోరిక మేరకు. కాబట్టి వారికి కూడా మనం ఎంతో రుణపడి ఉన్నాం. ప్రియులారా, ఇది మన అందరి పండుగ. ఐకమత్యంతో ఈ యొక్క పండుగను ఘనంగా కొనియాడాలి అన్నటువంటి ఉద్దేశం ప్రతి ఒక్క విశ్వాసికి కలిగి మరి ఈ యొక్క ఉత్సవాన్ని ఇంత ఘనంగా కొనియాడుతున్నాం కనుక అక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తుడిని కూడా ఆ తల్లి, ఆ ప్రభువు ఆశీర్వదించి పంపించాలని ఆశిస్తూ, కోరి ప్రార్థిస్తూ ఈయన యొక్క పలుకులు ముగిస్తూ ఉన్నాను. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలము ప్రత్తిపాడు గ్రామంలో గత 70 సంవత్సరాలుగా మరి పండుగ బాగా కొనియాడుతున్నాము. మేము ఎదిగొచ్చిన 15 సంవత్సరాల నుంచి మరి ఈ పండుగ ఎంతో మా యువకులుగా ఉంటూ ఈరోజు పెద్దలుగా కూడా మేము ఉన్నాము. మరి ఈ 15 సంవత్సరాలు బట్టి మా చేతుల మీద జరగడం ఎంతో మాకు ఆ తల్లి దీవెనలు ఉన్నాయి. ఈరోజు ఆ సాయం చేయడం వల్ల మా బిడ్డలు ఎంతో పుణ్యం చేసుకున్నాం. మేము మా అమ్మ కూడా ఈరోజు డాక్టర్ అవ్వగలిగింది. ఆ తల్లి యొక్క దీవెనల వల్ల మా కుటుంబాలు ఎన్నో బాగున్నాయి. వచ్చిన వాళ్ళందరూ కూడా ఎంతోమంది పిల్లలు లేని వాళ్ళు పిల్లలు,
ఇంకా ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఎన్నో మొక్కుతున్నారు. అక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఆ ఫిబ్రవరి 11న జరిగే మహోత్సవ కార్యక్రమంలో మీ కోరికలు, మీ విన్నపాములు ఆ తల్లి దగ్గర పెట్టుకుంటే మీకు ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుందని మేము ఈ సంవత్సరం 3 రోజులు చేయాలనుకుంటున్నాము. ఇన్నాళ్ళు 11వ తారీఖు ఒకరోజే పెట్టాము. 9, 10, 11 3 రోజులు చేయాలని కోరుకుంటున్నాము. దయచేసి నలుమూలల నుంచి ఆ తల్లి దీవెనలు పొంది ప్రతి ఒక్కరూ హాజరవలసిందిగా కోరి ప్రార్థించుతున్నాం.